హాయ్! వెల్కమ్ టు వినాయక్ స్టార్ కిచెన్. ఈరోజు వీడియో వచ్చేసి మరొక కొత్త రెసిపీ. ఇది చాలా డిఫరెంట్‌గా ట్రై చేశాను నేనైతే. సూపర్ టేస్టీగా చాలా అంటే చాలా సాఫ్ట్‌గా ప్రతి ఒక్క అప్ప పొంగుతూ సూపర్‌గా వచ్చాయి. ఇవైతే నేను స్వీట్ పొటాటోతో అయితే బెల్లం అప్పాలనైతే ప్రిపేర్ చేశాను. నిజంగా చాలా అంటే చాలా బాగున్నాయి. ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి. పిల్లలు కందగడ్డ ఉడకబెట్టి ఇచ్చినప్పుడు పిల్లలు తినట్లేదని నేనైతే ఇలా స్వీట్ పొటాటో వేసి అయితే బెల్లం అప్పాలనైతే ప్రిపేర్ చేశాను. నిజంగా సూపర్‌గా ఉన్నాయి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తిన్నారు. ఇప్పుడు ఈ కందగడ్డతో బెల్లం అప్పాలని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. నేనైతే 2 కందగడ్డలనైతే తీసుకుంటున్నాను. ఇలా పెద్దగా ఉన్న కందగడ్డల్ని తీసుకొని వీటినైతే 2, 3 టైమ్స్ వాటర్‌లో మట్టి లేకుండానైతే మంచిగా క్లీన్ చేసుకోవాలే. ఇప్పుడు క్లీన్ చేసుకున్న తర్వాత పైన చెక్కు మొత్తం పీల్చేసుకోవాలే. మీకు ఎన్ని అప్పాలు కావాలంటే అంత కందగడ్డనైతే తీసుకోవాలి. నేనైతే ఒక 2 కందగడ్డలతో అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇప్పుడు వీటిని చెక్కు తీసేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి క్లీన్ చేసుకొని ఇప్పుడు చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకోవాలే. మనం ఆలుగడ్డని ముక్కలుగా కట్ చేసుకొని కర్రీ వండుకుంటాం కదా! సేమ్ అదే విధంగానైతే వీటిని ముక్కలుగా కట్ చేసుకోండి. ఇప్పుడు ఈ ముక్కలన్నీ ఇలా కట్ చేసుకున్న తర్వాత వీటినైతే ఒక కుక్కర్‌లో వేసుకొని ఉడకబెట్టుకోవాలే. మీరు కుక్కర్ బదులు బౌల్‌లో వేసుకొని కూడా ఉడకబెట్టుకోవచ్చు. కుక్కర్‌లో వేసుకుంటే మనకి మెత్తగా ఉడుకుతాయి. అలాగే తొందరగా అయిపోతది. ఇప్పుడు కుక్కర్‌లో ఈ ముక్కలన్నీ వేసుకొని ఇందులో 1 గ్లాస్ వాటర్ కూడా వేసుకొని ఇప్పుడు కుక్కర్ విజిల్ పెట్టి మూత పెట్టి ఒక 2 లేదా 3 విజిల్స్ వచ్చేదాకానైతే ఉడికించుకోవాలి. చూడండి మనకి 3 విజిల్స్ వచ్చిన తర్వాత కుక్కర్ విజిల్ తీసేసి చూస్తే మనకి చక్కగానైతే ఈ కందగడ్డ ముక్కలైతే ఉడికిపోయి ఉంటాయి. ఇప్పుడు వీటిని చల్లారబెట్టుకొని వాటర్ లేకుండా ఓన్లీ ఒక ముక్కలు తీసుకొని మిక్సీ జార్‌లో వేసుకోవాలి. ఇలా ముక్కలన్నీ మిక్సీలో వేసుకొని ఇప్పుడు ఇందులోనే రుచికి సరిపడా బెల్లం తీసుకుంటున్నాను. బెల్లం హెల్త్‌కి మంచిది కాబట్టి పిల్లలు తింటారు కాబట్టి నేను బెల్లమే యూజ్ చేస్తున్నాను. మీరు కావాలంటే షుగర్ కూడా వేసుకోవచ్చు. షుగర్ వేసుకొని కూడా మెత్తగా పేస్ట్ లాగానైతే గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు నేను ఇలా బెల్లం వేసుకొని మెత్తగా ప్యూరీలాగా ఇలా గ్రైండ్ చేసుకొని ఒక బౌల్‌లో వేసుకుంటున్నాను. ఇలా మొత్తం ఇలా ఒక బౌల్‌లో వేసుకొని ఇప్పుడు ఇందులో నేను 1 కప్పు గోధుమ పిండి అలాగే 1 కప్పు బియ్యపు పిండి తీసుకుంటున్నాను. మీరు మొత్తం గోధుమ పిండితో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. నేనైతే 1 కప్పు గోధుమ పిండి అలాగే 1 కప్పు బియ్యపు పిండి వేసుకొని ఇప్పుడు మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇలా నేను స్పూన్‌తో మిక్స్ చేసుకుంటున్నాను. మీరు కావాలంటే హ్యాండ్‌తో కూడా కలుపుకోవచ్చు. ఇలా మంచిగా ఈ పేస్ట్ మొత్తం ఈ పిండిని అబ్జర్వ్ చేసుకునేదాకా మంచిగా మిక్స్ చేసుకోండి. మీకు గనక కొంచెం లూజ్ అనిపిస్తే బియ్యపు పిండి అయినా లేదంటే గోధుమ పిండి అయినా ఇంకా వేసుకొని కూడా మిక్స్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి ఇది మనకి చపాతీ పిండి కంటే లూజ్‌గానే ఉండాలి. మరి చపాతీ పిండిలాగా గట్టిగా కలుపుకుంటే గనక అప్పాలు గట్టిగా వస్తాయి. మీరు కావాలంటే అలా కూడా కలుపుకోవచ్చు. నేనైతే కొంచెం లూజ్‌గానే కలుపుకున్నాను. ఇప్పుడు ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక బౌల్ తీసుకొని దీనిపైన ఒక కవర్ పెట్టుకొని ఆయిల్ అప్లై చేసుకుంటూ మనం బెల్లం అప్పాలు ఎలా ఒత్తుకుంటామో సేమ్ అలానే కొంచెం కొంచెం పూరి పిండంత సైజు పిండి ముద్దని తీసుకొని దీన్ని మంచిగా మిక్స్ చేసుకుంటూ ఇప్పుడు ఆయిల్ అప్లై చేసుకుంటూ ఈ అప్పాలనైతే ప్రిపేర్ చేసుకోవాలి. మరి పల్చగా ప్రెస్ చేయకూడదు. అలాగని మరి మందంగా కూడా ఒత్తుకోకూడదు. ఇలా నేను చూపించిన విధంగానైతే చేసుకొని ఇప్పుడు వీటిని ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆయిల్‌కి సరిపడనే బెల్లం అప్పాలని వేసుకొని వీటినైతే 2 సైడ్సు మంచిగా కాల్చుకోవాలి. చూడండి ఇలా మనం వేసిన వెంటనే ఎంత చక్కగా పొంగుతున్నాయో. ప్రతి ఒక్క అప్ప పొంగుతూ వస్తది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. నిజంగా తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ. ఇప్పుడు వీటిని ఒక సైడ్ కాలిన తర్వాత ఇలా ఇంకో సైడ్ కూడా తిప్పుకొని వీటిని 2 సైడ్స్ మంచిగా కాల్చుకోవాలి. ఇవి మనకి తొందరగానే ఫ్రై అయిపోతాయి. గ్యాస్ అయితే ఫుల్ పెట్టే కాల్చుకోవాలి. ఇది గుర్తుంచుకోండి. ఎందుకంటే అప్పాలు ఆయిల్ కొంచెం ఎక్కువగానే పీల్చుకుంటాయి. అందుకని ఇప్పుడు కాలిన తర్వాత ఇలా తీసుకొని 2 స్పూన్ ఒక స్పూన్ పైన ఇంకో స్పూన్ పెట్టి ఇలా గట్టిగా ప్రెస్ చేస్తే మనకి ఆయిల్ మొత్తం చక్కగా ఈ ప్యాన్‌లోకి అయితే దిగిపోతది. అన్నీ ఇదే విధంగా కాలిన తర్వాత ఒక స్పూన్ పైన వేసుకొని ఇంకో స్పూన్‌తో గట్టిగా ఇలా ప్రెస్ చేస్తే ఆయిల్ చూడండి మనకైతే ఆయిల్ చక్కగా ప్యాన్‌లోకి అయితే దిగిపోతది. ఇప్పుడు వీటన్నింటిని ఇదే విధంగా కాల్చుకోవాలే. ఇప్పుడు ఇలా కాల్చుకున్న తర్వాత గ్యాస్ సిమ్‌లో పెట్టి మిగిలిన అప్పాలని వేసుకొని ఆ తర్వాత గ్యాస్ ఫుల్ పెట్టి మళ్ళీ కాల్చుకోవాలే. చూడండి ఇదే విధంగా కవర్‌కి ఆయిల్ రాసుకుంటూ పూరి అంత సైజు పిండి ముద్దని తీసుకొని మంచిగా మిక్స్ చేసుకొని అయితే అప్పాలని ప్రిపేర్ చేసుకోవాలి. పిండి అనేది మనం
కలుపుకుంటూ చేసుకుంటేనే అప్పాలు చక్కగా పొంగుతూ సాఫ్ట్‌గా వస్తాయి. లేదంటే మనకి అప్పాలు విరిగిపోయి చక్కగా పొంగవు. పిండి అనేది గట్టి పడతది కాబట్టి కలుపుకుంటూ మనమైతే అప్పాలని ప్రిపేర్ చేసుకోవాలే. మీరు ఒకేసారి అన్ని అప్పాలని చేసుకొని ప్లేట్‌లో వేసుకొని ఆ తర్వాత అన్నీ ఒకేసారి కాల్చుకుంటే బెటరు. ఎందుకంటే ఇలా ఒక్కొక్కటి చేసుకునే అంత లోపల ఇవైతే మనకి తొందరగా కాలిపోతాయి కాబట్టి, ఒక్కొక్కటి మనం ఒత్తుకొని వేసుకునే టైంలో ఆయిల్ వేస్ట్ అయిపోతది. అలాగే అప్పాలనేటివి తొందరగా మాడిపోతాయి. అందుకనే ప్లేట్‌లో అన్ని అప్పాలని చేసుకొని, ఆ తర్వాత కాల్చుకుంటే ఒకేసారి కాల్చుకుంటే బెటరు. ఇప్పుడు వీటన్నింటిని ఇదే విధంగా కాలిన తర్వాత స్పూన్ పైన పెట్టి ఆయిల్ అయితే ఒత్తుకోవడం మర్చిపోకండి. ఎందుకంటే మనకి ఇవి ఆయిల్ అయితే ఎక్కువ పీల్చుకుంటాయి. అదేవిధంగా గ్యాస్ ఫుల్ పెట్టే వీటిని కాల్చుకోవాలే. ఇప్పుడు ఇలా అన్నీ కాల్చుకొని వీటినైతే ఒక ప్లేట్‌లో వేసుకొని అయితే సర్వ్ చేసుకుంటున్నాను. చూడండి. చూస్తుంటూనే నోరూరిపోతుంది. టేస్ట్ మాత్రం నిజంగా సూపర్‌గా ఉన్నాయి. కందగడ్డ తినలేని వారు ఇలా అప్పాల్లాగా తింటే హెల్త్‌కి కూడా మంచిది. చుంచి చూపిస్తాను చూడండి ఎంత సాఫ్ట్‌గా ఉన్నాయో. ప్రతి ఒక్క అప్ప పొంగుతూ ఎంత చక్కగా వచ్చాయో. బయట పెట్టుకున్నా కూడా ఇవి మనకి చాలా సాఫ్ట్‌గానే ఉంటాయి. గాలికి ఎండుతాయనే డౌట్ అవసరం లేదు. మెత్తగా దూదిలాగా ఉన్నాయి నిజంగా. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. వీటిని మీరు స్టోర్ చేసుకోవాలంటే ఒక బౌల్‌లో వేసుకొని మూత పెట్టుకొని కూడా స్టోర్ చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం, లైక్ చేయడం అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్‌తో షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మరొక కొత్త రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థాంక్ యూ ఫర్ వాచింగ్.